బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మరణించిన 49 మందిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు ఉన్నట్లుగా తాజాగా బయటపడింది. ప్రాణాలు కోల్పోయిన 49 మందిలో 45 మంది భారతీయులే కాగా 7 తమిళనాడు కార్మికులు ఉన్నారు. వీరితో పాటు కేరళకు చెందిన 23 మంది కార్మికులు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. బాధిత కుటుంబాలకు డెడ్ బాడీలు అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. కొచ్చి ఎయిర్పోర్టుకు కేరళ సీఎం విజయన్ చేరుకున్నారు. కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో 3 తెలుగువారు ఉన్నట్లు ప్రకటించిన ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ వారి వివరాలను వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్రకు చెందిన తామాడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కండవెల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నట్లు తెలిసింది. నేటి మధ్యాహ్నం నాటికి వీరి మృతదేహాలు ఢిల్లీకి చేరుకుంటాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించింది. కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మరణించిన 49 మందిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 ఉన్నట్టు తాజాగా బయటపడింది. ప్రాణాలు కోల్పోయిన 49 మందిలో 45 మంది భారతీయులే కాగా 7 తమిళనాడు కార్మికులు ఉన్నారు. వీరితో పాటు కేరళకు చెందిన 23 మంది కార్మికులు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. బాధిత కుటుంబాలకు డెడ్ బాడీలు అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. కొచ్చి ఎయిర్పోర్టుకు కేరళ సీఎం విజయన్ చేరుకున్నారు. కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో 3 తెలుగువారు ఉన్నట్టు ప్రకటించిన ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ వారి వివరాలను వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్రకు చెందిన తామాడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కండవెల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నట్టు తెలిపింది. నేటి మధ్యాహ్నం నాటికి వీరి మృతదేహాలు ఢిల్లీకి చేరుకుంటాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. రైట్గా కువైట్లో జరిగిన ఘోరాగ్ని ప్రమాదంలో 49 మంది మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే 49 మందిలో 45 మంది కూడా భారతీయులే కాగా 7 తమిళనాడు కార్మికులు ఉన్నారు. వీరితో పాటు కేరళకు చెందిన 23 మంది కార్మికులు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ఇక బాధిత కుటుంబాలకు డెడ్ బాడీలు అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, చెప్పండి, కువైట్లో ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి నుంచి కూడా ఎక్కువ గల్ఫ్ ప్రాంతాలకు ఇక్కడి నుంచి వలస వెళ్తుంటారు జీవనోపాధి కోసం. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా కొంతమంది కువైట్, దుబాయ్, మస్కట్ ఇలా కొన్ని గల్ఫ్ దేశాల్లో కూడా వెళ్ళి అక్కడ విధులు నిర్వహించు తమ జీవనోపాధి పొందుతున్నారు. ఈ మధ్య కువైట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో సుమారు మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 49 మంది మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. అయితే అందులో 45 మంది భారతీయులు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తూర్పుగోదావరి పెరవల మండలం కండవల్లి గ్రామానికి చెందిన
వ్యక్తి, ఒక మేసాల ఈశ్వరుడు మరియు ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఇటు తూర్పుగోదావరి జిల్లాకి. అయితే ఇక్కడున్న స్థానికంగా వారి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పొచ్చు. కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రమైన రోదనతో వేధిస్తున్నారు. ముఖ్యంగా తన జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లి కుటుంబ సభ్యులను వదిలి అక్కడ తమ కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడుతూ కూడా జీవనోపాధి కోసం ఉన్నారు. అయితే అక్కడ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది అన్న దానిపై కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే వంటగదిలో అక్కడ ఈ ఎవరైతే ఉంటారో ఇక్కడి నుంచి వెళ్ళిన వారికి అందరికీ కూడా ఒక లేబర్ కి సంబంధించి క్యాంపుల టైప్ లో ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ ఏరియాలో ఉన్న వంట చేసుకునే ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయని చెప్తున్నారు. దీనిపై మరింత విచారణ జరగాల్సింది జ్యోతి. అయితే ఎవరు కూడా అక్కడి నుంచి తప్పించుకోలేని పరిస్థితులు ఏర్పడడానికి కారణం ఏమై ఉండొచ్చు? అయితే ఇక్కడ నుంచి సుమారు మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా గల్ఫ్కు వలస వెళ్తుంటారు. అయితే వారిని ఈ వర్క్ చేసి ప్రాంతంలోనే కొంత క్యాంపుల టైప్ లో ఏర్పాటు చేస్తారు. అది టెంపరీ క్యాంపులు. ఒక్కొక్క బిల్డింగ్ ని 5-6 ఫ్లోర్లో పెట్టి ఒక పక్కనే దానికి మెట్ల మార్గం ఉంటుంది. అది సుమారు ఎక్కడా కూడా బయటికి రావడానికి ఆస్కారం లేకుండా చుట్టూరు కూడా గల్ఫ్ ప్రాంతంలో ఎండవేడి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ ఏసీ మీద ఆధారపడుతుంటారు. దానికోసం ఏంటంటే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వెంటిలేషన్ సదుపాయం ఉండదు. ఏసీల కారణంగా కూడా మంటలు ఒకసారిగా 4 ఫ్లోర్లకి వ్యాపించడంతో అందులో ఉన్న బాధితులు ఎటు కూడా రాలేని పరిస్థితిలో చిక్కుపోయి నాదాలతో కూడా వారు చనిపోవడం చాలా బాధాకర విషయం చెప్పి. ఇక్కడ నుంచి అంటే ఈ ప్రమాదం విషయంలో అధికారుల నుంచి ఎటువంటి అప్డేట్ అందుతోంది మనకి? అయితే ఇప్పటికే మన భారతదేశం నుంచి కూడా ప్రధాని మోడీ కూడా స్పందించారు. దీనిపై హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎవరైనా కూడా ఇటు కువైట్ లో ఉన్న వ్యక్తుల గురించి ఏదైనా సమాచారం కావాలంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది ఉన్న కువైట్ లో ఉన్న స్థానికంగా ఉన్న వ్యక్తులు కూడా వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన గురి చేస్తున్నారు. అయితే కువైట్ లో పనిచేస్తున్న వ్యక్తులు ఎక్కడ ఏ ఏరియాలో పనిచేస్తారు అన్నది కూడా స్థానికంగా వాళ్ళకి సమాచారం అంత పూర్తిగా ఉండదు. దానికోసం ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కుటుంబ సభ్యులు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జ్యోతి. ఇక ఏపీ వాసులు ఎవరైతే ఉన్నారో ఇందులో ఈ ఘటనలో మృతి చెందిన వారి స్వస్థలాలకి డెడ్ బాడీ చేరుకోవడానికి ఏ సమయం అవ్వచ్చు? అయితే మంటల్లో పూర్తిగా కాలిపోవడం వల్ల పరిస్థితి ఎలా ఉందన్న దానిపై కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ చనిపోయిన వారి వ్యక్తులను డెడ్ బాడీలను ఇండియాకు రప్పించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. విదేశాంగ మంత్రిని కూడా అక్కడ ప్రమాద ఘటనకు పంపించి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితులను సమీక్షించి భారతీయులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారి స్వగ్రామాలకు వారి మృతదేహాలను అప్పచెప్పవలసిందిగా కూడా ఇప్పటికే ప్రధానమంత్రి ఆదేశించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కండవిల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా విషాదకరమైన వాతావరణం నెలకొందని చెప్పవచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి. కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మరణించిన 49 మందిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 ఉన్నట్లు తాజాగా బయటపడింది. ప్రాణాలు కోల్పోయిన 49 మందిలో 45 మంది భారతీయులే కాగా 7 తమిళనాడు కార్మికులు ఉన్నారు. వీరితో పాటు కేరళకు చెందిన 23 మంది కార్మికులు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. బాధిత కుటుంబాలకు డెడ్ బాడీలు అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. కొచ్చి ఎయిర్పోర్టుకు కేరళ సీఎం విజయన్ చేరుకున్నారు.
కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు తెలుగువారు ఉన్నట్టు ప్రకటించిన ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ వారి వివరాలను వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్రకు చెందిన తామాడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవెల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నట్టు తెలిపింది. నేటి మధ్యాహ్నం నాటికి వీరి మృతదేహాలు ఢిల్లీకి చేరుకుంటాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మరణించిన 49 మందిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు ఉన్నట్టు తాజాగా బయటపడింది. ప్రాణాలు కోల్పోయిన 49 మందిలో 45 మంది భారతీయులే కాగా 7 తమిళనాడు కార్మికులు ఉన్నారు. వీరితో పాటు కేరళకు చెందిన 23 మంది కార్మికులు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. బాధిత కుటుంబాలకు డెడ్ బాడీలు అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. కొచ్చి ఎయిర్పోర్టుకు కేరళ సీఎం విజయన్ చేరుకున్నారు. కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు తెలుగువారు ఉన్నట్టు ప్రకటించిన ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ వారి వివరాలను వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్రకు చెందిన తామాడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవెల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నట్టు తెలిపింది. నేటి మధ్యాహ్నం నాటికి వీరి మృతదేహాలు ఢిల్లీకి చేరుకుంటాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మరణించిన 49 మందిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు ఉన్నట్టు తాజాగా బయటపడింది. ప్రాణాలు కోల్పోయిన 49 మందిలో 45 మంది భారతీయులే కాగా 7 తమిళనాడు కార్మికులు ఉన్నారు. వీరితో పాటు కేరళకు చెందిన 23 మంది కార్మికులు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. బాధిత కుటుంబాలకు డెడ్ బాడీలు అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. కొచ్చి ఎయిర్పోర్టుకు కేరళ సీఎం విజయన్ చేరుకున్నారు. కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు తెలుగువారు ఉన్నట్టు ప్రకటించిన ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ వారి వివరాలను వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్రకు చెందిన తామాడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవెల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నట్టు తెలిపింది. నేటి మధ్యాహ్నం నాటికి వీరి మృతదేహాలు ఢిల్లీకి చేరుకుంటాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించింది.